కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ రేపు 15వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కందుకూరు పర్యటన సందర్భంగా ఆయన దృష్టి తీసుకోవడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిలో ఒకటి కందుకూరు నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ నియోజకవర్గం కందుకూరు రెవెన్యూ డివిజన్లో గతంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానం మేరకు తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి వెంటనే వీళ్ళని త్వరగా కలపాలని చెప్పి కోరుకోవటం ఒకటి. రెండవది కందుకూరు మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఒక పెట్రోల్ బంక్ నిర్మాణానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం అనేది కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ కూడా విఘాతం కలిగే విధంగా ప్రభుత్వ అధికారులు చేపడుతున్నారు. ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యాలయ స్థలాన్ని కమర్షియల్ కింద మార్చడానికి కనీసం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా అసలు ఇంతవరకు ఎట్లా ఎన్నేళ్ళకి ఇచ్చారు, ఎలాగిచ్చారు, ఏమి ఇచ్చారని ఎవరికి తెలియదు. అన్ని దొంగచాటు ఆర్డర్స్ ఇచ్చి దాన్ని మీరందరూ చూసే ఉంటారు. అక్కడ వీళ్ళు పెట్రోల్ బంక్ పెట్టాలన్న చోట కనీసం ఒక 8 నుంచి 15 శాతం 100 ఏళ్ళగా ఉన్న చెట్లు బ్రహ్మాండమైన నీడిచ్చింది. అట్లాగే దీనికి ఒక పక్క ఐసిడిఎస్ ఆఫీసు, ఇంకో పక్క కాదు ఇది డాక్టర్ వాళ్ళ ఆఫీసు, ఇవన్నీ మొత్తము 13 గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. వీటన్నిటిని బయటకు పోవటం కూడా ప్రాబ్లం వస్తుంది. ఏం చేయాలా ఆలోచన ఏమి లేకుండా, ప్రజల యొక్క సౌకర్యం కూడా గురించి ఆలోచించకుండా, మరి ఏమి కారణం, ఎందువల్ల ఇచ్చారు, ఎవరు అడిగితే ఇచ్చారు, సరే ఇచ్చారు అని గత ప్రభుత్వంలో ఇచ్చారు. దాన్ని వెంటనే ఇప్పుడు పరీక్ష చేసి మేము అదే అడిగాము. కలెక్టర్ గారిని కానీ మంత్రి గారిని కానీ ఎవరైనా సరే వచ్చి చూసి అక్కడ పరిస్థితి చూసి తర్వాత చేయాలంటే వాళ్ళు రావటానికి కూడా సిద్ధపడ్డారు. దాన్ని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతి ఇస్తున్నాం. అలాగే ఇప్పటికి కందుకూరు నియోజకవర్గంలో చాలా ప్రాధాన్యత ఉంది. మనకు ఉన్నది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు రావుపాడు. గతంలో 1997-98 ప్రాంతాల్లో వరదల్లో అది కొట్టుకుపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 26 కోట్లు ఒకే స్ట్రోక్ మీద శాంక్షన్ చేసి దాన్ని పూర్తిగా పునర్నిర్మాణానికి ఆయన దోహదపడి మన ప్రాంతానికి చాలా సహాయం చేశారు. ఇప్పుడు అది సరైన పద్ధతిలో జరగటం లేదు, స్టాఫ్ లేదు. రమారమి 18 నుంచి 20 మంది ఉన్న ఆఫీసర్లు కానీ మిగతా స్టాఫ్లో ఇవాళ 6 ఉన్నారు. ఇంజనీర్లు లేరు, దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి సరైన అవకాశం లేదు, దానికి బడ్జెట్ సక్రమంగా లేదు. దాన్ని కూడా ఆయన ఒకసారి ఏదైతే ఆయన చేతుల ద్వారా పట్ల నిర్మాణం అని జరిగిన ప్రాజెక్టుకు నేను ఆ రోజు చెప్పా, మీ పేరు పెడతాం సార్ అంటే ఆయన ఒప్పుకోలేదు. అడిగాను సార్ మీ పేరు పెడతాం నాకు ప్రాజెక్ట్, ఎందుకంటే 26 కోట్లు ఆ రోజు 96-97లో 26 కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తం. ఆయన ఒప్పుకోవాలి, నా పేరు ఎందుకు సార్ వెళ్ళాలంటే దాన్ని మరలా పునరుద్ధరించాలని. అలాగే కందుకూరు ఏరియా హాస్పిటల్, అది కూడా చంద్రబాబు నాయుడు గారే మనకి శాంక్షన్ ఇచ్చారు.
ఆయనే దాన్ని ఓపెన్ కూడా చేయట్లేదు. ఇవాళ దాని పరిస్థితి ఏంటంటే నువ్వు పేరుకు 100 బెడ్ హాస్పిటలే కానీ స్టాఫ్ సక్రమంగా లేరు. దాంట్లో ఉన్న మెటీరియల్ ఇది అధునాతనమైన మెషినరీ పరికరాలు లేవు, మందులు కూడా సక్రమంగా ఉంటున్నాయి. దాన్ని వెంటనే తగు బడ్జెట్ ఇచ్చి అక్కడ పనిచేసే స్పెషలిస్టులు కానీ ఇతర డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ సరిగా ఉండే విధంగా హాస్పిటల్ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా చేయాలని ఇవాళ పరిశుభ్రత కోసం చేస్తున్నాం. తర్వాత రామాయపట్నం ఓడరేవు కోసం రామాయపట్నం గ్రామం మరియు చేవూరు గ్రామ ప్రజల నుంచి కొంత ల్యాండ్ అక్వైర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి తగు పరిహారం సరిగా సక్రమంగా న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వటం జరగలేదు. అలాగే ఇంకా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్రామం చుట్టూత ల్యాండ్ తీసుకొని చేవూరు అయితే దాన్ని వాళ్ళు బయటికి పోవటానికి కూడా సరైన లేకుండా వాళ్ళు అడుగుతున్నారు, పూర్తిగా తీసుకోవడానికి అడుగుతున్నారు. అది కూడా దాని గురించి కూడా ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి బాబు గారు ఒక తర్వాత చుక్కల భూములు 22A భూముల సమస్యను కూడా వీళ్ళు త్వరగా పరిష్కారం చేసి వాళ్ళ ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంటుంది చేయాలి. తర్వాత కొత్తగా 167B నేషనల్ హైవే బైపాస్ పోతా ఉంది, కందుకూరు నుంచి కందుకూరు మీదుగా పోతా ఉంది. దాని నుంచి పక్క ఓడకు పోయేది ఇప్పుడు కేజీటీ రోడ్లు అనండి, లేదా మిగతా రోడ్లు కొన్ని పక్క పోయే రోడ్లు లేదా ఈ బైపాస్ రోడ్లు పోతున్నాయి. చాలా ఇబ్బంది కలుగుతుంది, యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. వాటి మీద కూడా అండర్ పాస్ కానీ లేదా ఫ్లైఓవర్ కానీ వేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని చేయాలని బాబు గారికి మేము ఒక పిటిషన్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించాలని మేము అనుకుంటున్నాం. ఇవాళ ముఖ్యంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇప్పుడైనా వచ్చి చూసి నిజంగా ఎవరైనా మనిషి లేవాళ్ళు కానీ అక్కడ వచ్చి చూస్తే అక్కడ పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల జరిగే మేలు కన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత ప్రాబ్లం వస్తుందనేది కూడా వాళ్ళు చూడాలని మేము కోరుతా ఉన్నాం. మూడో విషయం, ఇది దొంగచాటు ఆర్డర్స్ ఎందుకని ఇవ్వాలో మాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఎన్నేళ్ళకి ఇస్తున్నారు, ఎంతకి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? మాకెవరో చెప్తాం 15,000 రూపాయలు రెంట్కి ఇస్తున్నారు అన్నారు నెలకి. అక్కడేమో మళ్ళీ పనిచేయాల్సింది ఎవరు? కలెక్టర్ గారు చెప్పడమేమో డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ మేనేజ్ చేస్తారంటే, మిగతా వాళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రన్ చేయాలంటే దానికి ఒక డిపార్ట్మెంట్ కావాలి. అక్కడ ఒక 5-6 పనిచేసేవాళ్ళు, పెట్రోల్ కొట్టేవాళ్ళు, వాళ్ళందరికీ వీళ్ళకిచ్చే వచ్చే డబ్బులు పెడతా వాళ్ళకి పోయింది. ఎవరు అంటారు 99 ఏళ్ళ లీజ్ అంటారు. 99 ఏళ్ళ లీజ్ అంటే అది వాళ్ళకి రాసిచ్చినట్టే. 30 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత మనం ఎవరు ఉంటాం ఎవరు పోతాం తెలుగులో 99 ఏళ్ళ లీజ్ అంటే ఏదైనా ఇంతవరకు అది ఆ జీవోగా ఏదో బయటికి రాలేదు. ఇదివరకు ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నో దొంగచాటు జీవోలాగానే ఇది కూడా జరిగింది. దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసి ఎక్కడ ఇంకా ఉంది ఊరి బయట బోల్డ్ అంత రెవెన్యూ ల్యాండ్ ఉంది, వాళ్ళకి ఇవ్వచ్చు. హైవే మీదనే ఉంది రెవెన్యూ ల్యాండ్, నేషనల్ హైవే మీద రెవెన్యూ ల్యాండ్ ఆల్రెడీ 10 ఉన్నాయి ఇక్కడ కందుకూరులో పెట్రోల్ బంక్. ఈ గ్రామానికి 10 పెట్రోల్ బంకులు ఎక్కువ మేము అనుకుంటున్నాం. లేదు వాళ్ళు పెట్టదలుచుకుంటే పెట్టాలి, పక్కన పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. 2 అతి ముఖ్యమైన కార్యక్రమాలకు వస్తున్నారు ఆయన. ఒకటి డంపింగ్ యార్డ్లు కందుకూరు పట్టణ పరిసరాల్లో ఇళ్ల మధ్య ఉండకుండా దూరంగా చేయటం. రెండోది ఆ ఉన్న చెత్తని పూర్తిగా దాన్ని ఎక్కడో ట్రీట్మెంట్ చేసే చోటకి పంపించడం. ప్రమాణం 26,000 టన్నుల చెత్త ఉందని చెప్తున్నారు. మూడో విషయం, తర్వాత అయినా రోజుకి 26 టన్నుల చెత్త వస్తున్నారు. దాన్ని వెంటనే ఏదో మిషనరీ ద్వారా దాన్ని వేరు చేసి పరిశుభ్రం చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ చేయడం కోసం ఆయన వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావటం ఇక్కడ మనందరూ కూడా ఎంతో సంతోషదాయకమైన పని.
ఆయన కందుకూరు మీద ఆయన దయా దాక్షిణ్యాలు దయా భీషణాలు చూపించి కందుకూరు డెవలప్మెంట్కి సహాయం చేయాలని చెప్పి కందుకూరు అభివృద్ధి మండలి కోరుతుంది.